రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అన్యాయానికి గురయ్యారని, ఆయన పాలనకు డౌన్ఫాల్ ప్రారంభమైందని, వచ్చే ఎన్నికల్లో ఆయన ఏ స్థానానికి దిగజారిపోతారోనన్న దానిపై అంచనా వేస్తున్నామని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ అన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో చింతా మోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని, 130 అసెంబ్లీ స్థానాలు, 20 లోక్సభ స్థానాలు గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్కు అనుకూల పవనాలు వీస్తున్నాయని, దళితులు, ముస్లింలు, బీసీలు కాంగ్రెస్ను దూరం చేసుకున్నందుకు చాలా బాధపడుతున్నారన్నారు. గత 20 రోజులుగా జగన్ పార్టీ పరిస్థితి మరింతగా దిగజారిందని, జగన్ పాలనలో ప్రజలు కన్నీళ్లు, ఆవేదన, ఆకలితో కనిపిస్తున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, మేధావులు, విద్యార్థులు, వ్యాపారస్తులు కూడా మళ్లీ కాంగ్రెస్ ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉందని, ఇటీవల వెంకటగిరిలో మీటింగ్ పెడితే కనీసం 3000 మంది కూడా రాలేదన్నారు. వారిద్దరూ పాలనలో ఘోరంగా విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. కాపులు చాలా కాలం నుంచి రిజర్వేషన్లు కావాలని ఉద్యమాలు చేస్తున్నారని, ఇది సరైన సమయమని, ఇప్పుడు కాంగ్రెస్ వెంట నడిచేలా నిర్ణయం తీసుకుంటే అన్ని విధాలుగా మేలు జరుగుతుందన్నారు. కాపులందరూ కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని, చిరంజీవి పట్ల ప్రజల్లో ఆకర్షణ ఉందని, ఆయన కూడా కాంగ్రెస్ నుంచి అసెంబ్లీ లేదా లోక్సభకు పోటీ చేయాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ కుమార్తె షర్మిలారెడ్డి కాంగ్రెస్లో చేరి పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టడం హర్షణీయమన్నారు. షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలోకి రావడం మేమందరం సంతోషిస్తున్నాం, ఆమెను అభినందిస్తున్నాం. నేను ఆమెను అభినందించాను. సరైన సమయంలో తెలివైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారమ్మా అని చెప్పాను. నేను గుబులు మొదలైంది. అందరూ ఈరోజు జగన్ పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీని చూస్తున్నారు. ఉపాధ్యాయులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, అడ్వకేట్లు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, విద్యావంతులు, చదువుకున్న ఇంటలెక్చువల్స్ అంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. వ్యాపారస్తులు కూడా, ఒకప్పుడు వ్యాపారస్తులు కాంగ్రెస్ ను చూసేవాళ్ళు కాదు, ద్వేషించేటువంటి వ్యాపారస్తులు కూడా జిఎస్టి, ఈ పన్ను విధానం, వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలకు వర్తకులు కూడా ఈరోజు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ గాలి కొడతా ఉంది. నేను చెప్తున్నాను, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి 175 స్థానాల్లో 130 అసెంబ్లీ స్థానాలు రావడం ఖాయం 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 అని నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు, లోక్సభలో 25 లోక్సభ స్థానాలుంటే 20 లోక్సభ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం ఖాయం అని తెలియజేస్తున్నారు. జగన్ పార్టీ మూడో స్థానంలో ఉంటుందా, 2వ స్థానంలో ఉంటుందా అనేది వెంటనే అంచనా వేయలేం. పూర్తిగా డౌన్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది జగన్ పార్టీకి. మరి చంద్రబాబు నాయుడు ఈరోజు అయోధ్యకు పోయాడు, భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టేదానికి తయారైపోయాడు. చంద్రబాబు నాయుడు డౌన్ ఫాల్ కూడా స్టార్ట్ అయింది. మొన్న మా ప్రాంతంలో 1,00,000 మందితో మీటింగ్ పెట్టాలని వెంకటగిరి అనే ప్రాంతానికి వస్తే 3,000 మంది ఉన్నారు. కుర్చీలన్నీ ఖాళీ అయిపోయినాయి. చంద్రబాబు నాయుడు కూడా ఈ దఫా పూర్తిగా విఫలమయ్యాడు. రాజమండ్రిలో కాపులు ఎక్కువ, 20% పైన ఉన్న కాపులు. గత 10-20 సంవత్సరాలుగా కాపులు రాజ్యాధికారంలోకి రావాలని చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు. కాపు మీటింగులు పెట్టారు, కాపు ఉద్యమాలు మొదలైనాయి, ఎన్నో చేశారు. రిజర్వేషన్లు కావాలని, కాపులకు రాజ్యాధికారం కావాలని. ఇది సరైనటువంటి సమయం నిర్ణయం తీసుకునేదానికి. అందుకొరకే కాపుల్ని కాంగ్రెస్ పార్టీకి రమ్మని ఆహ్వానిస్తున్నాను హృదయపూర్వకంగా. తెలుగుదేశం అధినేత చేయలేడు, వాళ్ళకి జగన్ అసలు చేయలేడు. పవన్ కళ్యాణ్ వల్ల సాధిస్తారని వాళ్ళు అనుకోవచ్చు, కానీ పవన్కి అది సాధ్యం కాకపోవచ్చు. చేసే విధంగా ఒకప్పుడు ప్రజారాజ్యం స్థాపించాడు 15 సంవత్సరాల క్రితం. అనుకున్న విధంగా రాకపోయి కాంగ్రెస్ లో చేరాడు. ఈ రోజుకి ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి. ఆయన నేను ఆహ్వానిస్తున్నాను హృదయపూర్వకంగా. పాలకొల్లులో, తిరుపతిలోనో పోటీ చేయండి. కాపులకు మేలు చేసేదానికి సమయం ఆసన్నమైంది. ఇదప్పుడు కానీ ఈ అవకాశం మీరు పోగొట్టుకుంటే కాపులు రాబోయే 10 సంవత్సరాల్లో ఇటువంటి అవకాశం రాకపోవచ్చు.